శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వేదాయపాలెం అయ్యప్ప గుడి వద్ద వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పాల్గొని వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్పూడి ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సంఘం అధ్యక్షులు చీదల్ల జనార్దన్ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో పువ్వాడి సురేష్, సుబ్బారావు, ప్రసాద్, మనోజ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. అట్టే ఉండు దేవాశ్రీ శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సేవా సంఘం 2016 సంవత్సరం ప్రారంభించబడింది. ఈ ప్రాంతంలో దాదాపుగా 500 ఫ్యామిలీస్ ఉన్నాయి. 500 కుటుంబాలతో కలిసి మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాలు, జన్మదిన దినోత్సవాలు, అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా యొక్క మిత్రులతో, అక్కడ సభ్యులతో, దాతల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేము పూజా కార్యక్రమం నిర్వహించి కొంతమంది పేదవారిని ఎంపిక చేసి వారి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాన వితరణ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో స్థానికులు, ఒక అమ్మవారి భక్తులు, మా సంఘం యొక్క సభ్యులందరూ పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో కూడా మేము మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. 2016 సంవత్సరం ప్రారంభించబడింది ఇక సేవా సంఘం. ఆ రోజు నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు, కరోనా సమయంలో కూడా చాలామందికి పేదలకి అన్నప్రసాదం వితరణ చేయడం కానీ, హైవేలో పోయే వాళ్ళకి అన్నప్రసాదం కానీ, మరియు పేద ఆర్యవైశ్యులకు కానీ, బ్రాహ్మణులకి కొంతమంది కుటుంబాలను గుర్తించి వాళ్ళకి ఆ సమయంలో కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే మేము రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం.